ఉంటుంది మీ అత్తనే రాజవ్వ కోడల త్రీలాటవ్వాకు మీ అవ్వ ఏమి ఎక్కువ రాలేదు మీ అత్త ఏమి తక్కువ రాలేదు బిడ్డకు నువ్వు నొచ్చినోడ ఒక మాట అంటే కోడలాకు నా కొడుకు ఒక్క మాట అన్నా గాని నువ్వు ఒక్క మాట అన్నా గాని అగో నా భార్య రంజి పెట్టుకొని పాము గడత మందు ఉన్నది తేల గడత మందు ఉన్నది 66 రోగాల మందు ఉన్నది కానీ మన అది రోగాని మందు లేదు కోడలాకు మీరు ఉడుకన్నం తిన్న గాని సరి అన్నం పెట్టి కాదే అవ్వా సరి అన్నం పెట్టి కాదే అవ్వా తాదుకొమ్మని చెప్పినాడే అమ్మా అగో పోలేక జీవి రాజకుమరయ్య ప్రాణం ఓ బంగాకు ఓ బామా రామవ్వాకు నేను వెళ్ళిపోతున్ననే బామాకు అందుకే అన్నరే భర్త కట్ట మధ్య భార్య అన్నరే బామాకు భార్య కట్ట మధ్య భరత అన్నరే కనుగుడ్డు కాపదత్త కంటిరేప కాపదత్త కనుగుడ్డు అన్నరే బామా ఆత్మగల్ల బిడ్డల వాసిన ఆత్మగల్ల కొడుకుల వాసి బామా నిన్ను ఒంటరి పోతునేది నేనెళ్ళి పోత ఉన్న బామా అయ్యో బలగాన్ని వీడనాడి అమ్మా ఓ నాయనాయమ ధర్మరాజా గా రాజకుమరయ్య ప్రాణం పోతే ఎదిన బిడ్డలు ఉండపడిగా నానా ఇయ్యా నాయన పాట వాడినట్టు నానా మాటలు రాని బిడ్డ ఉన్నదయ్యా అయ్యా పేరు పెట్టని బిడ్డ ఉన్నదయ్యా అమ్మాని విలువలేదునయ్యా అయ్యా నా ఆశ తీరలేదు ఓ నాయనా యమ ధర్మరాజా అని కళ్ళతోని ఏనాడు కాళ్ళ మీద వాడి కన్నీరు తీస్తంటే అగో వత్తనన్న తీసుకపోతారా నన్న తీసుకపోతారా అదే బిడ్డ ఏనాడు యమపుడు ఓదవన్నాడమ్మా ఆయన యమధర్మరాజు అగో నా భర్త కచ్చీరు కాడ ఉన్నాడు నా భర్త వచ్చిన నా బిడ్డనేసి ఏనాడు మాత్రం అనగా నా భర్త చేతిలో పెడతా 3 గంటలు సెలవు పెడతాం అన్నప్పుడు బరబర మంటమంటే 3 గంటలు సెలవు పెట్టి ఏనాడు కంటిగొడ్ల మీద ఏనాడు మాత్రం యమధర్మరాజు ఉన్నాడా అరే నా భర్త ఎట్ట మతలావు తెలవాలని కోడలా 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 బాబవ్వా గల పెట్టిందే అమ్మా ఓ అమ్మా వంటశాలలున్నది కోడలా అత్త మాటలున్నది అత్త బేటి గురిగత్తదా అత్త బేటి గురిగచ్చనా గుల్లడి వేగుళ్ళు కాదు వెన్నునాయమ్మ తల్లారా శాంతిమాని శాంతిమాని వచ్చినది ఉత్తమన్నావు నాయత్త పడ్డే అమ్మ నాయత్త పల్లెల గర్జనావా నాయత్త ఎదురు బిగబట్టి రావా నాయత్త మాని తీస్తుంది నాదా నా తోడి చెప్పాలి బా చెప్పలేవా బిడ్డ చిన్న పిల్ల నాత్త ఒక బిడ్డని కానీ నాత్త మేము చూసినావు నాత్త మేము చూసినావు నాత్త నా తోడి
అవ్వ చచ్చిపోతే చిన్నప్పుడు మాయ చచ్చిపోతే అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ నా అన్న బిడ్డ ఆగమైంది దాని నన్ను తీసుకచ్చుకొని సాధి సవరించి పెంచి పెద్ద చేశాను ఎవరికన్నా ఇంతవాడు తాగుపోతో తిరిగిపోతో కొట్టుడో దొరుకుతాడు అని నీ కొడుకుగా రామనానికి పెళ్లి చేసినవి అవ్వ కోడలా 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 బాబా కళ్ళు పోతే కళ్ళ ఏడుపు దేవుడు కనబడుతుంది బిడ్డ మీ మామ కచేరి కాడ ఉన్నాడు అవో ఏనాడు మాత్రం మొత్తం వెలిగన్లు పడ్డ ఎర్రెడు చూపులు పడతాను నీ ఇల్లు వాయ చెరువు గండి వాయనాది మీ మామతోని ఒక మాట ఎప్పు కోడల బాబవ్వా డ్యూటీ అని 11 రోజులు 11 రోజులు నీకు బేలతో రోగం వచ్చి నీ ప్రాణం పోతుందా ప్రాణం పోతే నీ బిడ్డటే బతకాలి అడవిలో కవ్వుండాలి ఉంటారు పట్ట వచ్చినాడు పండుగ వచ్చినాడు పబ్బ వచ్చినాడు ఎగిలెత్తే బిడ్డ కనుకనేమి అవగారి ఇల్లు తవ్వదుతాయి అమ్మా నీ ప్రాణమేనాక నీ బిడ్డట బతుకుతాని సాగర్ కూడా తల మోదు కూడా కట్టెవేడి గురికి వస్తాం రామ 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 వచ్చినాడు కోడల పాపదేవి ఎగబోతుకొని ఉరికెత్తందనుకున్నాడు వచ్చే కోడలు రెండు ఎక్కడ దాపిండు కోడల పాప ఇంటికాడ ఏమి కలిగింది ఎందుకంటే ఎగబోతుకొని ఎత్తుకుంటా ఉరికెత్తాను దేవత మా అత్త శాంతమణి దిగి బేలంతలో వచ్చింది పల్లెలకు వచ్చి చేతులు దిగబట్టి నాయపోయి ప్రాణులు అత్త శాంతమణి దేవి మామ ఇంటికి అత్త శాంతమణి దేవి బతికదట్టలేదు అత్తకు బేలంతో రోగం వచ్చిందంటే కాలం టాలైడ్ సార్ తలుచుకున్నాడు తల మోసుకున్నాడు రామ 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 ఉన్నాయి కొడక రామరాయుడు కొడక దేవుని మేము ఇంటికాడ బతుకులేదు పడిపోయిన శాంతమని దేవి చేతులు పట్టింది పల్లెలు కడిచింది ఎరుగు చూస్తారు ఎలుగట్లు పట్టాయి ఆనాడు నేను ఆడవినలు వద్దు ఆడవినలు వద్దన్నా బిడ్డలద్దు బిడ్డలద్దు బిడ్డ దాన్ని సాటి మూల పెట్టిన నా మాట వినకుండా నువ్వు కోటి దేవతల పూజలు చేసినావు కొల్లారు బట్టలు కట్టి కోటి దేవతది పూజలు పూజలు ఎత్తగానే ఈ పోరి పుట్టినది ఈ పోరి పుట్టుడే నా భార్యకు రోగం వచ్చింది ఈ పోరే పుట్టపోతే నా భార్యకి రోగం రాకపోవు ఈ పోరి పుట్టపోతే రోగం వల్ల రాబోవు ఈ పోరి పుట్టినదే రోగం వచ్చే బాబా శాంతమణి దేవి
భార్య సుఖానికి దూరం చేస్తావా నన్ను కంటికి పుట్టనైనా కన్నీరు తీసినాడు ఈ పోరి పుట్టింది నా భార్యకు రోగం వచ్చింది ఈ పోరే పుట్టపోతే నా భార్యకు ఈ బాధంతో రోగం రాకపోవు భార్య కాంచె లేచిన డాలనాయుడు అంత దూరం జరిగిండు గుంద కొరి కూతున్నాడు బెల్లం పెట్టారు అవుతాడు ఒక్కడంటలేడు రెండా అంటలేడు ఆడవిల్ల పుడితేనే నా భార్యకు రోగం వచ్చింది అనుకున్నాడు రావణాతని వాడు రావణాయుడు భీమనాథని వాడు భీమనాయుడు ఇద్దరు కొడుకులు చూడు తల్లి మీద చిన్నవాడు చూడు భీమనాథని వాడు భీమనాయుడు శాంతి మారి ప్రాణం వెళ్ళిపోతే మా చెల్లె అవ్వ 11 రోజుల చెల్లె ఉన్నదవ్వా బిడ్డలు బిడ్డారని కొల్లారు బండ్లు కట్టే అవ్వా దేవతల పూజలల్లా చేసి ఒక్క బిడ్డల కంటే అవ్వంటారే నిన్ను విలువలేదు తీరాలేదు ప్రాణం వెళ్ళిపోతే చెల్ల ఎట్లా బతుకు ఆడవిల్ల కవ్వ ఉండవారే అవ్వ లేకపోతే కరివే పాలు లేకపోతే కరివే అవ్వ శాంతి మాని కళ్ళల్లా ఎవరు కనబడితే ఎవరితోటి ఒక మాట చెప్పు అయ్యా ఎవరారా నేను ఎవరోగా వస్తే నా బిడ్డ బతికది నా వంతు తావుకు నా చిన్న కొడుకు భీమనాయనిత్తనా అని మాట చెప్పాలేవా ఎవరితోటి నేను పోతేనవా నువ్వు ఉంటే చదువుకుంటావా మాట చెప్పాలేవా తల్లి మీద కొడుకరారా కొడుకనే భీమనాయుడా ఒక్క మాట అంటే నా గుండెల కూలిపాయే నా పేగుల సీపాయే కొడుకరారా కొడుకనే భీమనాయుడా నా వంతు ప్రాణానికి నువ్వు పోతర కొడుక నేనుంటే కొడుకు కొడుక భీమనాయుడా అవ్వని వంతుని ప్రాణానికి నేను వెళ్ళిపోతే నువ్వు శిలన దాదుకోవచ్చు రాని నువ్వు ఒక్క మాట అంటే అవ్వంటే కొడుక గిన్ని ప్రేమాలారా గిన్ని ప్రేమాలారా మాట ఎంత చక్కనుండే కొడుక కొడుకరారా కొడుకు కొడుకనే భీమనాయుడా అయ్య వంతు కచ్చిన గండం గంతు వేసిన కొడుక తప్పదంటారు కొడుక నీ చెల్లె ఉంటుంది అయ్యో పేరు పెట్టలేదు నా ప్రేమ తీరాలేదు నీ చెల్లె ఉంటా ఉంది నా కొడుకరారా కొడుక చెల్లెని తీసి కొడుకు చేతిలోనా నేను పెడతా ఉన్నా పిల్లల కొడుక ఆటలు రాని చెల్లె చెల్లె ఉంటా ఉంది రేపు రేపడే కల్లా ఒరే కొడుక భీమనాయుడా నీ
చెల్లెలో ఒక మాట అంటారా కొడక నాన్నలు గిట్టన్నరా నీకు నీ చెల్లె బాయో సిరవో అంటారా కొడుకు నా కళ్ళ కడపుర కొడుకు గండి ఓవు కొడక భీము నాయుడా నీ చెల్లెల తీసిన కొడక నీ చేతిలో నేను పెడతా ఉన్నా అయ్యో చదువుకుంటారా కొడక పుణ్యం ఉంటది కొడక చంపుకుంటారా కొడుకు పాపం ఉంటది నానా అయ్యో 80 అవడవేనా రాదు అయ్యో 90